శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ పక్ష ప్రారంభంలో జూన్ 22వ తారీఖు వరకు కూడా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ధనస్థాన సంచారం చేయడం వల్ల జాతకుని యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మనీ రొటేషను ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులు ఉద్యోగం మారాలనుకున్నా ఇది చాలా అనుకూలమైన సమయం. ఏదో విధంగా మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుంది. దానికి అదనంగా ఇంచుమించుగా 22వ తారీఖు వరకు రవి బుధ కలయిక ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం చాలా వరకు పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి కొత్తగా ఆదాయం ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతకాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ బంధువులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు ఏదైనా వ్యవసాయ వృత్తిలో కానీ టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వారిలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. ఈ బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు అది నిపుణ యోగం. అలాగే కొంతమందికి విద్యార్థులు లాంటి వాళ్ళకి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ వారి చదువుకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైన సహకారం లాంటిది ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకొక ఏర్పడిన యోగం అంటే అది ఒక రాజయోగం లాంటిది. చతుర్థాధిపతి రవి పంచమాధిపతి బుధుడు కలిసి ఉన్నప్పుడు కేంద్ర కోణాధిపతులు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం అనే ఒక ధనయోగం ఏర్పడుతుంది. అందువల్ల మీ కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఆర్థిక స్థితి పెరుగుతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి మీ సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా 22వ తారీఖు తర్వాత జూన్ 22 తర్వాత బుధుడు తృతీయ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా మీరు ఎటువంటి అడ్వైజరీ వృత్తిలో ఉన్నా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా మీకు కొంత గుర్తింపు రావడం జరుగుతుంది. మీకు మంచి మిత్రులు ఏర్పడడం జరుగుతుంది. మీ సలహాతో ఇతరులు చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి గురువు లాంటి మీ స్నేహితుడిని ఈ సమయంలో మీరు కలుసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఉన్నత విద్య కొరకు కానీ గతంలో ఆగిపోయినటువంటి విద్య తిరిగి కంటిన్యూ చేయాలనే మీ ప్రయత్నం ఈ సమయంలో 100% నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి ఏదో ఒక విధంగా కొత్తగా ధనయోగాలు కానీ రాజయోగాలు ఏర్పడడంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారు. ఇక ప్రధానంగా ప్రస్తుతం 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లు దానికి మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు ఒక వ్యాపారంలో ఉంటే వ్యాపార సంస్థలో పార్ట్నర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ చేసిన పొరపాట్ల వల్ల మీరు నష్టపోవడం కానీ, మీ జీవిత భాగస్వామి చేసిన పొరపాట్ల వల్ల మీరు నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు అన్నదమ్ముల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ భర్త లేదా భార్య వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంత ధన నష్టం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అలాగే రుణదాతల ఒత్తిడి కూడా కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదైనా జూన్ 20వ తారీఖు తర్వాత ఈ కుజుడు రాశిలోకి మారడం జరుగుతుంది. సో ఏదైనా సప్తమాధిపతిగా వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలోకి మారడంతో చాలా పరిస్థితులు మీరు కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంతకాలంగా మిమ్మల్ని ఎవరు ఎదురు తిరుగుతున్నారో, మీకు శత్రువులుగా మారుతున్నారో వాళ్ళని మీ ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మీ విభేదాలు మీరు భర్తను కానీ భార్యను కానీ మీ కంట్రోల్లో పెట్టుకునే విధంగా ఈ కుజుడు రాశిలోకి రావడం వల్ల మీలో ఒక కాన్ఫిడెన్స్ ధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈ రాశి వారికి కుజబలం పెరగడంతో స్థిరాస్తులు భూములు మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం పెరగడం వల్ల చాలా వరకు కొన్ని కొత్త అవకాశాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రాశ్యాధిపతి శుక్రుడు ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా తృతీయ స్థానంలో మరి గురుగ్రహంతో కలిసి ఉండడం వలన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. చాలా కాలంగా మీరు ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో కలిసి మీరు ఏదో ఒక విహారయాత్ర కానీ వినోదయాత్ర కానీ వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదో ఒక శుభకార్యం లాంటిది పాల్గొనడం కానీ, మీరు పెద్ద మనిషిగా వ్యవహరించి ఒక వివాహాన్ని కానీ ఒక కుటుంబం సమస్యలో ఉంటే ఆ సమస్యలను పరిష్కరించడంలో మీరు
చాలా ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క సహాయ సహకారాలు మీ బంధువర్గం వారికి చాలా అవసరం ఉంటాయి. మీ సూచనలతో వారిలో ఉన్నటువంటి సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకోవడం జరుగుతుంది. యాజిటీజ్గా శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తూ ప్రస్తుతం రేవతి నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అది ఒక విధంగా వృషభ రాశి వారికి మిత్ర నక్షత్రం, ధన పంచమాధిపతి నక్షత్రం మీద సంచరించడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఈ వృషభ రాశి వారు అటు సినిమా రంగంలో ఉన్న, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారంలో ఉన్న, లేదా వ్యవసాయ రంగంలో ఉన్న 100% గతంలో మీరు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంటుంది. అందులో మీకు ఆర్థిక పరంగా అటు బ్యాంకింగ్ నుంచి కానీ లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ ఆర్థిక పరమైన సహకారం ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ వారం ఈ పక్షం అంతా కూడా చాలా అభివృద్ధికరంగా ఉంది. నిత్యం ఏదో ఒక పరిష్కారం చేస్తూ నలుగురికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో చాలా మంది ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, మరి బాధ్యతలు సక్రమంగా మేము చేయలేకపోతున్నామని చాలా మంది విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా ఆర్థిక పరమైన సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దానికి పరిష్కారం అంటే ఆర్థిక సమస్యలకి కుజుడే కారణం అవుతూ ఉంటాడు. కుజుడు, భూమి, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, వీటి కారణంగానే చాలామంది అప్పుల పాలవుతూ ఉంటారు. సో వాటికి సరైన పరిష్కార మార్గం ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే పూర్తిగా స్వచ్ఛమైనటువంటి కాపర్తో, రాగితో తయారు చేయాలి. ఏమాత్రం డొల్ల లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట, చాలా సాలిడ్గా ఉండాలి. సుమారు 6 అంగుళాల ఎత్తు, 6 అంగుళాల ఎత్తు అంటే మనకి ఉంటే సరిపోతుంది. నిల్చున్న విగ్రహమే ఉండాలి మీకు. కూర్చున్న విగ్రహం ఒకదానికి పనిచేస్తుంటుంది. కొంతమంది ఈ సంజీవ పర్వతాన్ని మోస్తున్నటువంటి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెడుతుంటారు. అది కొన్నాటికి పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకి రెడీ టు మూవ్గా ఉండాలన్నమాట ఆంజనేయ స్వామి వారు. అటువంటి కాపర్తో చేసిన విగ్రహాన్ని మీరు తయారు చేయించుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్గా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టుకోవాలి. మిగతా ఫోటోలు మీ ఇష్టం. ఈ సీతారాముల ఫోటో లేకుండా, వాళ్ళని పూజించకుండా ఆంజనేయ స్వామిని మీరు ఎంత పూజించినా కూడా మీ టైం వేస్ట్. ఆ పట్టాభిషేకం ఫోటో మీరు పెట్టండి. ఆంజనేయ స్వామి వారిని అంటే మామూలుగా స్థాపించి ప్రతి మంగళవారం కేవలం సింధూరంతో పూజించాలన్నమాట. అది మీ యొక్క విగ్రహాన్ని దీన్ని బట్టి సింధూరంతో కొంతవరకు హనుమాన్ యొక్క అష్టోత్తరంతో ఏదో విధంగా ఆంజనేయ స్వామి వచ్చినా రాకపోయినా ఏదో విధంగా 108 సార్లు పూజించి, మరి రామరక్షా స్తోత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీవితంలో ఎటువంటి కష్టాలనైనా దూరం చేస్తూ ఉంటుంది. ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, పఠించడం వల్ల ఇలా ఒక 8 మంగళవారాలు చేయాలి. ప్రతి మంగళవారం కూడా మీరు ఎంత రుణం ఉంది, సుమారు మీకు ఒక 10 కోట్ల అప్పు ఉందనుకుందాం. 10 కోట్ల అప్పు ఉన్నప్పుడు 10 100 రూపాయల నోట్లు, లేదా 10 రూపాయల నోట్లు, లేదంటే 10 కాయిన్స్ మరి ఆంజనేయ స్వామి వారి పక్కన ఒక మట్టితో చేసినటువంటి హుండీ లాంటిది పెట్టి అందులో ఆ విధంగా ఆ సంఖ్య వచ్చేలాగా వేసుకోవాలి. 10 లక్షల అప్పు ఉంది, 10 రూపాయలు అందులో వేద్దాం. ఇలాగ మీరు ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఎంతో కొంత దాన్ని రెట్టింపు చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట మీరు. అంటే అది మీరే ఎవరికి ఇవ్వక్కలేదు, హుండీలో కూడా వేయక్కలేదు. ఈ వారం మీరు 100 రూపాయలు వేశారు, నెక్స్ట్ వారం 200, ఆ నెక్స్ట్ 400, ఆ 800, అలాగే ఒక 8 వారాలు వీలైతే అప్పు తీరేదాకా కూడా ఆ విధంగా మీరు రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోండి. అదే అవుతుంది, ఏం పర్వాలేదు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ మీ మొత్తం అప్పు తీరిపోయే అవకాశం ఉంటుంది. అది కొద్దిగా కష్టమైన అంటే ముందులో ఈజీగా ఉంటుంది,
తర్వాత ఆటోమేటిక్గా తీరిపోతుంటుంది. అయితే ఇందులో హుండీలో వేయడానికి మళ్ళీ మీరు కొత్త అప్పు చేయకూడదు, అది మీరు సంపాదించే ప్రయత్నమే చేయాలి. సపోజ్ ఈ వారం మనం 1 lakh వేయవలసి వచ్చింది, నెక్స్ట్ వీక్ 2 lakhs వేయాలి. సంపాదించే ప్రయత్నమే చేయండి, అంతే తప్ప మళ్ళీ దీన్ని అప్పు చేసి పెడితే మాత్రం ఇబ్బంది అవుద్ది. ఈ విధంగా అంటే మీ స్థాయిని బట్టి చేసుకోవడం వల్ల 100% కొద్ది వారాల్లో ఈ రుణం అన్నది 100% తీరిపోవడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు ఎక్కడైతే బీరువాలో బంగారు నగలు పెడతారో అందులో ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ కొత్తది లైనింగ్ లాంటి తీసుకొని అందులో మీ యొక్క ఒక పిడికెడు కందులు, శుభ్రమైన కందులు ఒక పిడికెడేసి చక్కగా మూట కట్టి మరి ఆ మంగళవారం రోజు ఆ కుజహోర జరుగుతుండగా మీ యొక్క క్యాష్ బాక్స్లో ఈ కందుల మూట పెట్టడం వల్ల ఈ రెమెడీ మీకు బాగా చక్కగా పనిచేసి మీకున్నటువంటి రుణ సమస్యలకి ఒక పరిష్కారం అన్నది 100% దొరుకుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఏంటంటే ఇది తీరిపోతూ కామన్గా ఎక్కువగా ఆర్థిక సమస్యలు తీరడానికి ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే, మీకు ఏవైనా బలహీనతలు ఉంటాయి అంటే ఏ బలహీనత వల్ల మీరు రుణంలో పడ్డారో అది మీ మనసుకి తెలుస్తూ ఉంటుంది, వాటిని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. అది పేకాట వల్ల, స్త్రీ వ్యసనం వల్ల, డ్రింకింగ్ వల్ల, అతి స్నేహం వల్ల, అక్కర్లేని బాధ్యతల వల్ల ఈ విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. కొద్ది కష్టమైనా సరే కంప్లీట్గా దాన్ని వదిలేయనమాట. అప్పుడు మాత్రమే మీరు ఆ రుణం నుంచి బయటపడతారు తప్ప మీకు ఉన్నటువంటి బలహీనత కంటిన్యూ చేసుకున్నంతకాలం మీరు ఆ రుణం నుంచి ఆ అప్పు నుంచి 100% బయటపడలేరు. కొంత కష్టమైన కొన్ని బలహీనతలను పక్కన పెట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవడం మరి మీ యొక్క రుణ సమస్యలకి ఇది కంప్లీట్గా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుంది. స్వస్తి.